అనగనగా అందమైన ఒక రంగాపూర్ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గోపాల్ అనే తెలివైన బాలుడు ఉంటాడు. అతనికి పంట పొలాలు, అలాగే ఆ గ్రామస్తులంటే ఎంతో ఇష్టం. ఆ గ్రామస్తులందరితో చాలా ఆప్యాయతంగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పాఠశాలలో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఖాళీ సమయాల్లో పంట పొలాలను చూసుకుంటూ ఉంటాడు. అతనికి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలన్నది తన కోరిక. గోపాల్ ఉద్యోగం కోసమని పట్నంకి వెళ్తాడు. అక్కడ ఒక హాస్టల్కి వెళ్ళి ఇలా అంటాడు, ఏమండి బామ్మగారు, నేను మారుమూల గ్రామం నుండి వచ్చాను. మా గ్రామం పేరు రంగాపూర్. నాకు ఇక్కడ ఉద్యోగం చేయాలన్నది నా కోరిక. అందుకని ఉద్యోగం కోసం ఈ పట్టణానికి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు కూడా తెలీదు. నేను హాస్టల్లో కూడా తిరిగి వచ్చాను. అందులో చాలా అమౌంట్ అడుగుతున్నారు. కానీ నా దగ్గర అంత లేకపోవడం వల్ల ఇక్కడున్న ఈ హాస్టల్కి వచ్చాను. మీరేమైనా తక్కువ తీసుకుంటారా? నేను ఈ హాస్టల్ డబ్బు కోసం నడపట్లేదు గోపాల్. ఇలా మనలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ పట్టణానికి వచ్చి ఎక్కడుండాలో తెలియక, డబ్బు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. గతంలో నేను కూడా అటువంటి చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకని ఈ హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలాంటి పేద ప్రజల గురించి ఆలోచించి ఈ యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేశాను. అవునా బామ్మగారు, అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఆదుకున్న వాళ్ళను నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలేదు. అలా గోపాల్ ఆ హాస్టల్లో చేరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గోపాల్కి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా ఆ హాస్టల్లో పనులన్నీ చేసుకుంటూ సహాయం చేస్తాడు. కొన్ని గ్రామాల వారు వారికి పండిన పంటల నుండి ఆ హాస్టల్కి సహాయంగా ఇస్తారు. ఏమండి, మీరు ఈ హాస్టల్ని చాలా నష్టంలో నడుపుతున్నారని నాకు తెలిసింది. నేను చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తుంటాను. నాకు ఈ హాస్టల్ని అమ్మేయండి. నేను నీకు చాలా డబ్బుని ఇస్తాను. అలాగే నేను ఈ హాస్టల్ని కూల్చివేసి మంచి 5 స్టార్ హోటల్ని కడతాను. మీరు నాకు ఈ హాస్టల్ని ఎంతకు అమ్మేయగలరు? నేను ఇప్పుడే మీ హాస్టల్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను. దీనికి మీ అభిప్రాయం ఏంటి? అమ్మాలనుకుంటున్నారా? నేను ఈ హాస్టల్ని అమ్మాలనుకోవట్లేదు. నేను గత కొన్ని సంవత్సరాలుగా పేదవారి కోసం అని చెప్పి ఈ హాస్టల్ని నడిపిస్తున్నాను. దానిలో నేను ఎటువంటి లాభాన్ని కూడా ఆశించట్లేదు. కాబట్టి మేము ఈ హాస్టల్ని అమ్మాలనుకోవట్లేదు. అలాగే ఇంకా చాలామంది పేదలకు సహాయంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇంకొకసారి ఈ హాస్టల్ అమ్మకం గురించి నా దగ్గర అడగకండి. అలాగే మీ ఇష్టం. నేను ఈ హాస్టల్ అమ్మకం గురించి ఇంకొకసారి మీ దగ్గర ఎటువంటి ఆలోచన కూడా చేయను. అలాగే నేను కొన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండి ఇక్కడ పట్టణంలో తిరగాలనుకుంటున్నాను. దానికి మీరు అనుమతినివ్వండి. బామ్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యాపారవేత్త ఆ హాస్టల్లో జాయిన్ అవుతాడు. ఆ వ్యాపారవేత్త ఆ హాస్టల్లోనే భోజనం చేస్తూ తన పనులను చూసుకొని వస్తుంటాడు. ఆ వ్యాపారవేత్త ఆ హాస్టల్లో పనిచేసే వారిని, అలాగే ఆ హాస్టల్ నడిపించే బామ్మని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. బాబు, నువ్వు ఈ హాస్టల్లో డబ్బు కోసం పనిచేస్తున్నావా? ఇంతకీ నువ్వు ఏ గ్రామం నుండి వచ్చావు? ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? ఈ హాస్టల్లో నీ దగ్గర నుండి డబ్బు తీసుకుంటున్నారా? నువ్వు వారికి పనులు చేయడం నేను చూశాను. అదంతా డబ్బు కోసమే చేస్తున్నావా? మీ అందరినీ ఇలా సంతోషంగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, మీరు ఎవరి దగ్గర డబ్బు ఆశించకుండా ఈ హాస్టల్ని నడుపుతూ మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? దానికి కారణం నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీ దగ్గర పనిచేసేవారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే
ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకోకుండా మీరు ఈ హాస్టల్ని నడిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న వారందరం కూడా డబ్బును ఆశించి పని చేయం, అందుకని అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఈ హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదవారు ఎవరన్నా ఉంటే వారికి భోజన సదుపాయం కల్పించడమే మా హాస్టల్ యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈ హాస్టల్కి కూడా చాలామంది చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు. వారికి పండిన పంటలు ఇస్తున్నారు. అలాగా ఇప్పటి నుండి నేను కూడా మీకు సహాయం చేస్తాను. నేను మొదట మీతోని హాస్టల్ కొనడం గురించి మాట్లాడినందుకు చాలా బాధగా ఉంది. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. ఇప్పటి నుండి నేను కూడా చాలామందికి సహాయం చేస్తాను. అలాగే మీ హాస్టల్కి కూడా ప్రతి నెల కావాల్సిన సరుకులన్నిటినీ నేనే అందిస్తాను. దానికి మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. అప్పటి నుండి ఆ వ్యాపారవేత్త కూడా వారి యొక్క గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి అందరికీ సహాయం చేస్తాడు. అలాగే గోపాల్ కూడా తన యొక్క సొంత గ్రామానికి వెళ్ళి పంట పొలాలను చూసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తాడు.